ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? మీ అందరికీ హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ప్రైజ్ లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఆమేన్. ఆకాశం భూమి గతించినా కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించవు. అవునండి, ప్రభు మాటలు సత్యమైనవి. ఆయన మాట్లాడిన మాటలు మనం మర్చిపోతూ ఉంటాం, ఆయనకి దూరంగా జీవిస్తూ ఉంటాం. ఎన్నో విషయాల్లో ఎన్నోసార్లు మనల్ని ధైర్యపరిచారు కదా, ఎన్నో విషయాల్లో మనల్ని ముందుకు నడిపించారు. అయితే పరిస్థితులు రాగానే ఆయన చేసిన వాగ్దానాలు మరి మనతో చేసిన నిబంధనలు మర్చిపోయి చాలా వేదనకి గురి అయిపోతూ ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నారు, ఆకాశం భూమి గతించినా కానీ ఆయన మాటలు గతించవు, నా మాటలు గతించవు అని మాట్లాడుతున్నారు. అందుకనే చూడండి, పరిస్థితులు రాగానే మనుషుల వైపో లేకపోతే అధికారుల వైపో లేకపోతే నాయకుల వైపో ఎవరెవరో వైపు మనము మరి వెళ్ళడం కాదు, కానీ దేవుని పట్టుకుందాం, ఆయన మాటలు పట్టుకుందాం. ఆ జీవము గల మాటలు నిజంగా సత్యమైనవి, మనల్ని సత్యంలోనికి నడిపిస్తాయి. అద్భుతంగా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాయి. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి, దేవుడికి దగ్గరగా ఉందాం, చక్కగా ఆయన మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.